నమస్కారం. నేను శివాజీరావు తలాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మకర సంక్రాంతి అంటే 14 జనవరి నుండి 12 ఫిబ్రవరి వరకు ఉన్న గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి సో తులారాశి వారికి రవి యొక్క మకర రాశి సంచార ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయం పరిశీలిద్దాం. తులారాశి వారికి 11వ స్థానాధిపతి రవి, అంటే ఇక్కడ ఆదాయ మార్గాల స్థానం, తర్వాత జ్యేష్ఠ సోదరులు, స్నేహితులు, ఇంకా పదవి, అధికారం, విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటం, మన కోరికల చిట్ట, ఇవన్నీ 11వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అంటే వృత్తి నుంచి మనకు వచ్చే ఆదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆదాయ మార్గాలను రిప్రజెంట్ చేస్తుంది. సో తులారాశి వారికి మకర రాశి 4వ స్థానం. సో 11వ స్థానాధిపతి 4వ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా విశేషంగా కలిసి వస్తుంది. ట్రావెల్స్ రంగంలో ఉన్న వారికి, తర్వాత బిల్డర్లు, తర్వాత ఇంకా డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వారికి, ట్రావెల్స్ రంగంలో ఉన్నవారికి, అంటే వాహనాల ద్వారా ఆదాయ మార్గాలు ఉన్నవారికి, ఇంకా ఏ వృత్తిలో ఉన్న వారికైనా, అంటే ఇక్కడ రవి దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల ఏ వృత్తిలో ఉన్న వ్యాపారాల్లో ఉన్న వారికైనా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మీ స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఇంకా జ్యేష్ఠ సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి. చాలా అద్భుతంగా, చాలా మంచి పీరియడ్ అనమాట. సో ఇక్కడ చతుర్థ నుంచి దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బంధువుల ద్వారా చాలా మంచి ఆదాయ మార్గాలు కానీ, లేకపోతే వృత్తి వ్యాపారాలు కానీ కలిసి వస్తాయి. తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. జ్యేష్ఠ సోదరుల ఆశీర్వాదం లభిస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. గవర్నమెంట్ అధికారులు లేదా మీ ప్రైవేట్ జాబ్లో ఉన్నా కానీ అధికారుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ విశేషంగా కలిసి వస్తాయి. చాలా మంచి ట్రాన్సిట్. తులారాశి వారు జాగ్రత్తగా యూజ్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విల్ పవర్ పెరుగుతుంది, ఇంకా పాపులారిటీ పెరుగుతుంది. సో ఇంకా నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలని అనుకున్న వారికి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో జాయిన్ లింక్ ఉంది, లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వచ్చు.